హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ అండి. మీరు చూస్తుంది హేమంత్స్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ఇది వీడియో ఏంటంటే ఫస్ట్ బ్లాగ్ షూట్ చేద్దాం అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాను అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే నేను బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి బయలుదేరాను. అండ్ నేను మా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ అక్కడ నుంచి జాగింగ్ చేసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా చేస్తాను. పర్సనల్ ఛానల్ అనమాట. అండ్ ట్రావెలింగ్, ఫుడ్ అండ్ అదేవిధంగా మోస్ట్లీ పర్సనల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఈ ఛానల్లో చూపిస్తాను. అండ్ డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడదాం. ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ గో. ఇది మా స్కూలు. అంటే నేను 6th నుంచి 10th దాకా చదివాను ఇక్కడ. అప్రాక్సిమేట్లీ ఒక 1/2 kilometer కూడా ఉండదు అనుకుంటున్నా మా ఊరు నుంచి ఇక్కడికి. సో నేను నడుచుకుంటూ వచ్చాను కదా, సేమ్ రూట్ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి. అండ్ అదొక క్యాంపస్. సో ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఒక క్యాంపస్ అనమాట. సో రెండు కలిసి ఒకటే ఉంటుంది. సో చాలా పెద్ద గ్రౌండ్ ఇది. అండ్ ఇక్కడ అందరూ జాగింగ్కి, గేమ్స్ ఆడుకోవడానికి వస్తారు. బట్ రీసెంట్గా వర్షాలు పడ్డాయి కాబట్టి సో ఇక్కడ కొంచెం బురదగా ఉంటుందన్నమాట. అండ్ ఇది ఇక్కడ కనిపిస్తున్న లైట్స్ వచ్చేసి ఇది పోలీస్ స్టేషన్ అనమాట, పిఎస్. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మనం వెళ్దాం, కొంచెం మనకి లైటింగ్ వచ్చిన తర్వాత వెళ్దాం అనమాట. ఇప్పుడు టైం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 6:13 అవుతుంది. బట్ మనకి ఎక్కడ మంచు అనేది తగ్గినట్టు అనిపించట్లేదు అనమాట. సో అందుకే కొంచెం ఆగున్నాను. బట్ నేను ఇక్కడ కొంచెం ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటాను అనమాట పర్టికులర్గా. సో అది అయిపోయిన తర్వాత కొంచెం మాట్లాడుకుందాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ అండి. మీరు చూస్తుంది హేమంత్స్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అండ్ నాకు ఇంకొక ఛానల్ ఉంది, టెక్ ఛానల్ అనమాట. అది ఎన్విఎస్ టెక్ అని ఉంటుంది. దాని ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. చెక్ చేయడం కాదు, సబ్స్క్రైబ్ చేయండి. సో మోస్ట్లీ నా టైం అంతా దాని మీద స్పెండ్ చేస్తాను. ఇది నా పర్సనల్ ఛానల్ అనమాట, హేమంత్స్ లైఫ్ స్టైల్ అనేది. సో ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ 2025 లో కుదురుద్ది అనుకున్నాను. 24 కుదిరింది. ఇయర్ మారడానికి పెద్ద ఎక్కువ టైం లేదనమాట, 2-3 days ఉందన్నమాట. అండ్ 29 వాళ్ళ డేట్ డిసెంబర్. చాలా విషయాలు చెప్పాలి. అండ్ ఈ ఛానల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలంటే నా డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ ఎలా ఉంటుంది, సో నేను డైలీ ఏమేమి చేస్తాను, ఏ డే ఇన్ మై లైఫ్, నేను రోజు ఏం చేస్తాను, అండ్ అదే విధంగా నా రొటీన్, నా స్కిన్ కేర్ రొటీన్స్ ఏంటివి, నేను ప్రాపర్ గా ఫాలో అయ్యే నా డైట్ ఏంటిది, అండ్ అదే విధంగా ఫుడ్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు. సో రకరకాల ప్లేసెస్ అన్ని విజిట్ చేసి మీకు ఎక్స్ప్లోర్ చేసి దాని గురించి డీటెయిల్ గా చెప్పాలని చెప్పేసి చేస్తాను అనమాట. అండ్ ఇది నా పర్సనల్ ఛానల్. దీంట్లో నేను నా పర్సనల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు డీటెయిల్డ్ గా చూపించాలనుకొని ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది మా స్కూల్. అండ్ దీని గురించి చెప్పాలంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి దీంట్లో. నాకు చాలా ఇచ్చింది, చాలా నేర్చుకున్నాను ఇక్కడ నుంచి. సో నేను 10th దాకా ఇక్కడే చదివాను. 5th అయిపోయింది, 6th to 10th ఇక్కడే చదివాను నేను, హై స్కూల్ అనమాట. అండ్ మోస్ట్లీ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ అన్నింటిలో కల్లా పెద్దది గ్రౌండ్ ఉన్నది ఈ స్కూల్ అనమాట. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. బట్ నేను లక్కీ, ఎందుకంటే నాకు కుదిరితే నేను రావాలనుకున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేయచ్చు. ఎందుకంటే పెద్ద దూరం ఏం లేదు ఇక్కడ నుంచి మా ఇంటికి. సో చాలా దగ్గర. మా ఊరు కూడా ఇక్కడే పక్కనే. ఇందాక మీకు వచ్చే దాంట్లో అర్థమై ఉంటుంది. పక్క నుంచి కొన్ని సౌండ్స్ వస్తుంటాయి అనమాట, నాయిస్. అవి పట్టించుకోకండి, నా మాటలు ఏమేనండి నేను చెప్పేవి. సో పక్క నాయిస్ అనేది మాక్సిమం రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఎడిటింగ్ లో. సో మైక్రోఫోన్ అది కండెన్సర్ మైక్ ఉంది, కానీ వ్లాగింగ్ కి సెపరేట్ గా మైక్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ కొంచెం పైసలు ఎక్స్ట్రా కావాలి, అందుకోసం చెప్పి ఆగున్నాను. బట్ ఎనీవే, శాంసంగ్ ఫోన్ అనమాట ఇది. ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. నా ఫోన్ ఇంట్లో పనుకొని నిద్రపోతుంది అనమాట. ఎందుకంటే వాయిస్ రికార్డింగ్ దాంట్లో సరిగ్గా రాదని చెప్పేసి అది ఇంట్లోనే వదిలేసి ఇంట్లో ఫోన్ తీసుకొచ్చాను. దీంట్లో వాయిస్ రికార్డింగ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు జడ్జ్ చేయొచ్చు, క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. అండ్ చూసే వాళ్ళు ఉంటారు కదా, కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తా. ఫ్యూచర్ లో తీబై వ్లాగ్స్ లో, వీడియోస్ లో క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తా. దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో, ప్రీవియస్ క్లిప్స్ లో నా వాయిస్ అనేది, ఇప్పుడు వీడియో స్టార్టింగ్ నుంచి మీరు చూస్తున్న వాయిస్ అనేది నేను ఎడిటింగ్ లో కండెన్సర్ మైక్ తో ఇంట్లో టెక్ ఛానల్ నడుపుతాను కదా, సో ఆ ఎక్విప్మెంట్ తో ఎడిటింగ్ లో చేశాను అనమాట వాయిస్ అనేది. ఇది ఇన్బుల్ట్ గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత కెమెరా షూట్ చేసుకుంటూ, సో ఇక్కడ ఆడియో అనేది రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అక్కడ ఇంటర్నల్ గా రికార్డ్ అవుతుంది, బట్ ఎక్స్టర్నల్ గా ఇక్కడ ఒకటి ఉంటే బ్యాకప్ లాగా బాగుంటుంది. అండ్ అక్కడ దెబ్బేసినా ఇక్కడ కుదురుతా అని చెప్పేసి అయితే ఉంచుకున్నాను అనమాట. బట్ దాని గురించి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ ప్రాబ్లీ నా గురించి చెప్పాలంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నానంటే, మీ దగ్గరే ఉన్న ఫుల్ టైం యూట్యూబర్ నేను. సో నాకు ఎటువంటి పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, అండ్ బరువు బాధ్యతలు, అండ్ నొక్కి పెట్టేసే సబ్జెక్టులు, ఇలాంటి టెన్షన్స్, తలకాయ నొప్పి, తొక్క, తోటకూర ఇవేం లేవు. ఐఎమ్ ఫ్రీ. నిజంగా నిజాయితీగా చెప్తున్నా, ఐఎమ్ ఫ్రీ. ఒక మాట చెప్పాలంటే, చాలా మంది ఇక్కడ జాగింగ్ చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళని చూస్తున్నాను నేను. బాగుంటుంది ఇక్కడికి వచ్చి కూర్చుంటే, ప్రశాంతంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వస్తాను నేను డైలీ ఇక్కడికి. సో కొంచెం బాగా ఉంటుంది అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి, డెడికేటెడ్లీ దీని గురించి ఇక్కడ నేను డైలీ నేను చేసే పని ఏంటి అనేది చేద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. మోస్ట్ ప్రాబ్లీ మ్యాటర్ అంతా చెప్పాను అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, ఇక్కడ దగ్గరలో మా ఊరు ఉంది.
అండ్ మా ఊరు కొంచెం ఫేమస్ బికాజ్ అక్కడ టెంపుల్ ఉందన్నమాట. సో దాని గురించి కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఇంకా డైలీ మా ఇల్లు, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నేను ఇంకా యూట్యూబ్ కోసం నేను చేసే పనులు ఏంటివి, అండ్ నేను చేసే తుత్తర పనులు ఇంట్లో ఏంటివి, అండ్ బయట చేసేవేంటివి, మా ఫ్రెండ్స్ అది ఇది ఉంటాయి కదా కొన్ని, ఏదో ఒకటి తిక్కయి. సో అవన్నీ నేనేం చేస్తాను ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం మీకు ఈ ఛానల్ వస్తుంది, పర్సనల్ ఛానల్ వస్తుంది. ఇక్కడ నుంచి ఫాలో అవ్వండి. చాలా మంది ఫాలో అవ్వట్లేదు, 24 ఎంతో ఉన్నారు సబ్స్క్రైబర్స్. దీనికి మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఇలాంటి కంటెంట్ డైలీ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తా. లేదంటే వారానికి 1, 2, 3 నాకు నచ్చినన్ని అప్లోడ్ చేస్తా. సో మీ నుంచి నేను కోరేది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి హేమంత్స్ లైఫ్ స్టైల్ని. సో అదేనండి మెయిన్ ఇన్ఫర్మేషన్. అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా ఉంటే మీరే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకేమైనా ఉంటే కబుర్లు అండ్ ఈ స్కూల్ గురించి ఎస్పెషల్లీ చెప్పాలంటే, మా స్కూల్ దీని గురించి డెడికేటెడ్ వీడియో చేస్తాను. అండ్ 2-3 వీడియోస్ తర్వాత ఎప్పుడో నాకు కుదిరినప్పుడు ఇక్కడికి వస్తాను. ఇవాళ సండే అండ్ 10th స్టడీ జరుగుద్ది కొంతసేపట్లో. అండ్ సార్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ వచ్చేలోపు వెళ్ళిపోదాము. దీని గురించి ఒక రోజు వచ్చి డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా కొన్ని రోజుల్లో, అప్పుడు వస్తా దీని దగ్గరికి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. రూము తిరిగి నేను ఎక్కడెక్కడ చదివాను ఏంటి నా పరిస్థితి, అండ్ నేను ఎక్కడెక్కడ తన్నులు తిన్నాను, నేను ఎక్కడెక్కడ ఆడుకున్నాను ఏంటి, మొత్తం పురాణం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్గా. దానికి అది మొత్తం మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోరోవర్ నా వీడియోస్ అనేది 1 by 1 మీరు చూస్తూ ఉంటే నా లైఫ్ స్టైల్, నా ఎదుగుదల, అండ్ అదేవిధంగా నేను పడ్డ స్ట్రగుల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్ట్రగుల్స్, సక్సెస్ ఇవేమీ చెప్పకుండా దాచుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎక్స్ప్లోర్ చేయాలి, అన్నీ చెప్పాలి. మీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను చెప్పండి. సో ఎందుకంటే యూట్యూబ్ అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట. అండ్ నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ మ్యాథ్స్. సో అదే నన్ను ఎడ్యుకేషన్కి దూరంగా ఉంచింది. మిగతా అవన్నీ నేను క్లియర్ చేసేసా. ఒక్క మ్యాథ్సే బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు. సో అవి క్లియర్ అయిపోయినాయి. నాకు ఇంట్రెస్ట్ లేక ఆ ఫీల్డ్ వదిలేశాను. బట్ నాకు ఎడిటింగ్ అంటే ఇష్టం, ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్, యానిమేషన్స్, సో లాంటివంటే దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది నాకు చాలా ఇష్టము. సో అందుకని చెప్పి ఆ కేటగిరీ ఎంచుకున్నాను అనమాట. ఆ కేటగిరీ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా షిఫ్ట్ అవ్వాలా లేదా అని చెప్పి ప్లానింగ్స్ ఉన్నాయి. బట్ చేద్దాం ఫ్యూచర్లో. కుక్కలు చూడండి, వీధి కుక్కలు, స్ట్రీట్ డాగ్స్ అంటారా అవే. వీడికి చింటిగాడికి ఏం పని లేదు, అరే వీడియో చేస్తున్నాను చూసుకోవాలి కదరా. సో ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఎనీవే మీరు ఎన్ని ఎడిటింగ్లో ఇది తీసేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకొని ఇలాంటి కంటెంట్ డైలీ తీసుకురావడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. అండ్ మినీ ట్రైపాడ్ పెట్టి దాని కింద రాయి పెట్టి, అండ్ అక్కడ నుంచి తీసుకొచ్చాను ఒక రాయి, అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక రాయి పెట్టి కింద ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్లో షూట్ చేస్తున్నా. అండ్ దీనికన్నా ముందు చాలా లెంతీ వీడియోస్ క్లిప్స్ నేను తీసాను. అక్కడ అనవసరం అనిపించింది, చాలా ల్యాగ్ అనిపించింది, అది మీకు అనవసరం అనిపించింది, అందుకే అవి చూపించట్లేదు. సో వచ్చే ఛాన్స్ అయిపోయింది. సో ఇంటికి బయలుదేరదాం, లెట్స్ గో. ఫైనల్లీ వ్లాగ్ అయితే అయిపోయింది. షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత అండ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. సో డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. బాయ్.